హైదరాబాద్ మహానగరంలో గణేష్ నిమజ్జనాల దృష్ట్యా ప్రజలకు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైలు రాకపోకలు సాగిస్తాయని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అన్ని స్టేషన్ల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు బయలుదేరి 2 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని వెల్లడించారు. ఈ మేరకు హెచ్ఎంఆర్ఎల్ ఎల్ఎన్టీ సీనియర్ అధికారులతో సమావేశమైన ఆయన నిమజ్జనం దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ నెలలో ఖైరతాబాద్ గణేష్ సందర్శనంతో మెట్రో రైలు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా నమోదైందని ఎన్వీఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఒక్కరోజే ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి 94,000 మంది ప్రయాణించారని తెలిపారు. 39,000 మంది ఎంట్రీ, 55,000 మంది ఎగ్జిట్లో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్లో నమోదైనట్లు వివరించారు. ఖైరతాబాద్, లక్డీ కపుల్ మెట్రో స్టేషన్లలో అదనపు పోలీసులు, ప్రైవేటు భద్రతా సిబ్బందితో పర్యవేక్షిస్తున్నామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రద్దీకి అనుగుణంగా ఎంపిక చేసిన మెట్రో స్టేషన్లలో అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఖైరతాబాద్కు వచ్చే మెట్రో ప్రయాణికులు స్వీయ క్రమశిక్షణ పాటించి మెట్రో భద్రతా సిబ్బందికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మరోవైపు గణేష్ నిమజ్జనాల సందర్భంగా ఎంఎంటీఎస్ అదనపు ట్రిప్పులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి తేజ సిద్ధంగా ఉన్నారు. చెప్పండి తేజ, మొత్తంగా హైదరాబాద్ లో రేపు నిమజ్జన ఏర్పాట్లకు సంబంధించి ఇటు మెట్రో కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు మెట్రో సేవలను కొనసాగించాలి, తద్వారా ప్రజలకి కొంత నిమజ్జన కార్యక్రమాలు చూసిన తర్వాత వెళ్లే వీలు ఉంటుందని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ? విజయ్, మనం చూస్తూనే ఉన్నాం. ప్రత్యేకంగా చూస్తే మాత్రం హైదరాబాద్ గణేష్ ఉత్సవాలు అంటేనే ఇటు నవరాత్రులన్నా అదేవిధంగా నిమజ్జన కార్యక్రమం అనేటువంటిది ఎంత ప్రత్యేకంగా ఉంటుందో హైదరాబాద్ ప్రాంతంలో మనకు తెలిసిన విషయమే. ఇదే నేపథ్యంలో అయితే ఈసారి ప్రభుత్వం మరిన్ని భారీ ఏర్పాట్లు చేసింది అన్నట్లుగానే చెప్పాలి. ఇప్పటికే ఇటు నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ఎన్టీఆర్ మార్గ్, అదేవిధంగా నెక్లెస్ రోడ్డులో కూడా భారీగా కూడా క్రేన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడు కూడా ముస్తాబైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇక రేపు పూర్తి స్థాయిలో నిరవధికంగా కూడా ఈ గణేష్ నిమజ్జనాలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది అన్నట్లుగానే చెప్పాలి. మొత్తంగా రేపు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా మెట్రో సేవలు అందుబాటులో ఉండనట్లు, అంటే భక్తులు వచ్చేటువంటి సందర్శనార్థం వీళ్ళందరికీ కూడా 2 గంటల వరకు కూడా ఈ మెట్రో సర్వీసులు అయితే అందుబాటులో ఉండనున్నాయి. ఇక అదేవిధంగా ఎంఎంటీఎస్ కూడా ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేసింది. 8 వరకు కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్టుగా కూడా ప్రకటించింది. మొత్తంగా ఈ ఎంఎంటీఎస్ రైలు కూడా పూర్తి స్థాయిలో, అంటే నిరవధికంగా కూడా 24 గంటలు కూడా ఈ మొత్తంగా కూడా ఎంఎంటీఎస్ ట్రైన్స్ అయితే మాత్రం అందుబాటులో ఉంటాయి. సో భక్తుల సౌకర్యార్థం ఇప్పటికే చూసినట్లయితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే ఈ హైదరాబాద్ కి సంబంధించి గణేష్ నిమజ్జనాలకు సంబంధించి ఇప్పటికే ఆయన రివ్యూ చేయడం జరిగింది. మొత్తంగా సమీక్షించారు. కొన్ని కీలకమైనటువంటి ఆదేశాలు కూడా అధికారులకు ఇచ్చినటువంటి పరిస్థితి కనపడింది. ప్రత్యేకించి హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా నిన్న మెట్రోలో ప్రయాణిస్తూ కూడా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు, గణేష్ నిమజ్జనాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారనేటువంటి అంశాలపైన ఆరా తీయడంతో పాటు పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులను కూడా అడిగి తెలుసుకున్నారు. అధికారులు కూడా కొన్ని కీలకమైనటువంటి సూచనలు మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా చేసిన పరిస్థితి కనపడింది. సో మొత్తంగా రేపైతే అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో సేవలు, అదేవిధంగా నిరవధికంగా కూడా 8 ఎంఎంటీఎస్ రైళ్లు రేపు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఆ విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేశారు అన్నట్లుగానే మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ తేజ.